ఫ్రెండ్స్ హిట్ 3 ఇంకొక 2 డేస్లో సినిమా అయితే ఉందన్నమాట. ఈ సినిమా మీద వీడియో చేయాలి అని చెప్పి ఎప్పుడు నుండి అనుకుంటున్నా. చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికైతే మన రాజమౌళి గారు అయితే రావడం జరిగింది అనమాట. రాజమౌళి గారు వచ్చినటువంటి సినిమాల గురించి నేను మీకు చెప్తా. కంగువ సినిమాకి రాజమౌళి గారు రావడం జరిగింది. సేమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. కంగువ మూవీ ఏమైంది, అంతకుముందు అప్పుడు ఎప్పుడో వచ్చినటువంటి పంజా సినిమాకి కూడా రాజమౌళి గారు రావడం జరిగింది. ఆ సినిమా ఏమైంది? బ్రహ్మాస్త్ర సినిమా కూడా రాజమౌళి గారు రావడం జరిగింది. ఆ సినిమా ఏమైంది? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైతే మటుకు డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. దీని యొక్క రెఫరెన్స్ అనేటటువంటిది వేరు ఉంటుంది. ఈవెన్ దో సాహో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మన ఎస్ఎస్ రాజమౌళి గారు రావడం జరిగింది. రాధేషా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారా, దానికి కూడా మన ఆదిపురుషుకు కూడా వచ్చారు అని చెప్పి నేనైతే విన్నాను అనమాట. ఈ విధంగా చాలా సినిమాలకి ఆయన అయితే వచ్చిండు. ఆ సినిమాలు ఏమైపోయాయి అనేటటువంటిది తలుసుకోండి. ఒకసారి హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వచ్చిండు. మరి ఇది ఏమైపోద్ది అనేటటువంటిది తలుసుకోండి. నేను నా నోటితో చెప్పను, ఎందుకంటే ది గ్రేట్ రాజమౌళి గారిని నేను కించపరిచి మాట్లాడినాను అనమాట. మీకు అర్థమైతే దాని యొక్క సారాంశం ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ వీడియోలో 2 టాపిక్లు అయితే మాట్లాడతా. మొట్టమొదట జనాలు థియేటర్కి రావడం కంప్లీట్లీ బంద్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ప్రీవియస్గా చాలా సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు వేటికి కూడా సరైనటువంటి కలెక్షన్స్ రాలా. రీసెంట్గా తెలుగులో వచ్చి హిట్ కొట్టినటువంటి సినిమా ఏదైనా ఉంది అని అంటే అది కోర్ట్ అనమాట. ఆ తర్వాత మధ్యలో మీకు మంచి మంచి కంటెంట్తో ఉన్నటువంటి సినిమాలు అయితే వచ్చాయి. ఉదాహరణకి మన విక్రమ్ గారిది కూడా మంచి సినిమానే వచ్చిందనమాట. వీరధర సోర అనేటటువంటి సినిమా, అది కూడా మంచి కంటెంట్తో వచ్చింది. అయినా కానీ అది హిట్ కొట్టలేదు. ఈ విధంగా తెలుగులో అయినా తమిళ్లో అయినా మంచి మంచి కంటెంట్తో సినిమాలు వస్తున్నప్పటికీ హిట్ సాధించలేకపోతున్నాయి. దానికి గల కారణాలంటే ఎందుకు జనాలు థియేటర్కి రావడం బంద్ చేశారు. అండ్ హిట్ 3 గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. మొట్టమొదటి హిట్ 3 గురించి మాట్లాడతా. ఒకసారి స్క్రీన్ షాట్లు చూడండి. ఎవర్ గ్రీన్ అయితే నడుస్తుంది అనమాట. నాకు తెలిసిన ఏరియాలో సూర్యాపేట ఉండొచ్చు, వరంగల్ ఉండొచ్చు, ఖమ్మం ఉండొచ్చు, మన జగిత్యాల ఉండొచ్చు, వాయరా ఉండొచ్చు. అండ్ కొన్ని ఏరియాలో నేనైతే టికెట్ రేట్స్ అయితే చెక్ చేసా. టికెట్ రేట్ చూసుకున్నట్లయితే 175 రూపీస్ ఉంది, 175 రూపాయలు ఉంది. 150 రూపాయలు ఉండేది 25 రూపీస్ అయితే పెంచేశారనమాట. దీనికి బాధగా లేదు, కానీ ఎక్స్ట్రా ఛార్జెస్తో కలిపి 200 రూపాయలు పడుతుంది. ఓరి దేవుడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంటే నేను ఒక్కనే సినిమాకి వెళ్ళాలని అంటే 200 ఖర్చు చేయాలి. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళాలంటే 1000 రూపాయలు ఖర్చు చేయాలి. ఒకప్పుడు నానిగారు చూసుకున్నట్లయితే టికెట్ రేట్స్ గురించి మాట్లాడింది అనమాట. ఒక కిరాణా కొట్టు కౌంటర్ నడిచినంత సినిమా టికెట్ల కౌంటర్ నడవకపోతే ఎలా అని చెప్పి మాట్లాడిండు. మరి దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఈ రేంజ్లో టికెట్ రేట్లు పెంచారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. బ్రో, నువ్వు చిన్న సినిమాల మీద ఆడవు మాకు. అప్పుడెప్పుడు బాహుబలి అప్పుడు ఆడవలేదు నువ్వు. మన ఈ మధ్యన వచ్చినటువంటి కల్కి అప్పుడు ఆడవలేదు, సలార్ అప్పుడు ఆడవలేదు, పుష్ప అప్పుడు ఆడవలేదు. ఇప్పుడు ప్రత్యేకించి మా నాని అన్న మీద పడి ఏడుస్తున్నాం ఏంటంటే హై బడ్జెట్ మూవీలు తమ్ముడు. అవి హై బడ్జెట్ హై కలెక్షన్స్ అయితే రావాలి. గేమ్ చేంజర్ చూసుకున్నట్లయితే 400 కోట్ల దాకా నేను ఖర్చు చేసి అని చెప్పి దిల్ రాజు గారు చెప్పిండు. దానికి 400 రూపాయలు అన్నా నేను ఫీల్ కాను అనమాట. అండ్ కల్కి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 600 కోట్లు పెట్టారు. సలార్ చూసుకున్నట్లయితే 300 కోట్లు పెట్టారు. కానీ ఈ హిట్ 3 చూసుకున్నట్లయితే జస్ట్ 60 కోట్లు మాత్రమే పెట్టారు. 60 కోట్లకి వీళ్ళు 200 రూపాయల టికెట్ రేట్ వేస్తున్నారంటే ఏమనాలి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. సో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సెలెక్టెడ్ ప్లేసుల్లోనే హౌస్ఫుల్ అయితే నడుస్తుంది. కొన్ని సెలెక్టెడ్ ఫేస్లోనే ఒక ఫస్ట్ షో ఉండొచ్చు అండ్ స్పెషల్ షో ఉండొచ్చు బుక్ అయింది తప్ప ఇక ఏ విధమైనటువంటి టికెట్లు అయితే బుక్ అవ్వలేదు. ఇదైతే నాకు కొద్దిగా ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. ఎందుకంటే నాని చూసుకున్నట్లయితే రీసెంట్గా టైర్ 1కి అంటే టాప్ హీరోగా ఎదగాలి అని చెప్పి బాగా ప్రయత్నిస్తుండు. ఒక మహేష్ బాబుని, ఒక రామ్ చరణ్ని, ఒక ఎన్టీఆర్ని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక ప్రభాస్ని, ఈ విధంగా అల్లు అర్జున్ని ఎలా అయితే మనం లెక్కేసుకుంటున్నామో అందులోనే ఖచ్చితంగా నానిని లెక్కేసుకోవాల్సిన రోజు కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అది కాక నాని గారి రీసెంట్గా అన్ని హిట్, ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. నేనైనా చెప్పాను అనమాట, అసలు 100 కోట్ల సినిమా నానికి లేదేమో అని అన్నాను. రియాలిటీలో ఉందన్నమాట. ఈగ సినిమా 100 కోట్లు కొట్టింది, సరిపోదా శనివారం 100 కోట్లు కొట్టింది, దసరా అనేటటువంటి సినిమా కూడా 100 కోట్లు అయితే కొట్టడం జరిగింది. కొన్ని 100 కోట్లు కొట్టినటువంటి సినిమాలు ఉన్నాయి. అలాంటి నాని సినిమా వస్తున్నప్పటికీ హౌస్ఫుల్ నడకపోవడం, టికెట్లు బుక్ కావడం అయితే నాకైతే ఆశ్చర్యానికి గురి చేసింది అనమాట. దీనికి గల రీజన్స్ ఏంటంటే టికెట్ రేట్లు భయంకరంగా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల చాలామంది ఈ సినిమాకి చూడటానికి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ టాక్ వస్తే బీభత్సంగా ఉందిరా, భయంకరంగా ఉందా, హిట్ 1 కన్నా 2 కన్నా హిట్ 3 ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉందిరా అనేటటువంటి టాక్ వచ్చాక మేము వెళ్తాం అనేటటువంటి ఉద్దేశంతో ఆడియన్స్ ఉన్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది కూడా నాకు కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను సినిమా చూడాలి, రివ్యూ ఇవ్వాలి. ఒక రివ్యూ ఇస్తే నాకు తిప్పిలి ఎట్టలేదన్నా కానీ ఆ వీడియో మీద ఒక 500 రూపీస్ వస్తాయి. 500 రూపీస్ నాకు వస్తున్నప్పటికీ 200 పెట్టడానికి నేను ఆలోచించిన అనమాట. అలాంటిది పొక్కటో ఎవడు చూస్తాడు, ఎవడు చూడటానికి అంత ఆసక్తి చూపించట్లేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది మెయిన్ రీజన్ అనమాట. ఎవర్ గ్రీన్ కానడానికి, ఎక్కడ కూడా షోస్ ఫుల్ అవ్వడానికి, ఎక్కడ కూడా ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ చూపించబడానికి గల కారణం టికెట్ రేట్ భయంకరంగా పెంచేశారు. నాని గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే 150 చాలు, 170 చాలు, 200 చేసేస్తే
ఎలా సార్, ఎలా చూస్తారు సార్, మీరు మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళే మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించాలి అని చెప్పి నేనైతే క్లారిటీగా కోరుకుంటున్నాను అనమాట. నేను నెక్స్ట్ వచ్చేసి సినిమా ఏమవ్వచ్చు బ్రో అని చెప్పి అడిగారు కదా. ఇందాక నేను చెప్పాను కదా రాజమౌళి గారి థియరీ. రాజమౌళి గారు ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిందంటే ఆయన ఒక 10 ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చాడు అని అనుకున్నాం, అందులో 7 సినిమాలు ఫ్లాప్ అయినాయి భయ్య. ఈ మాట నా నోటితో అనకూడదు, కొద్దిగా అనక తప్పట్లేదు అనమాట. ఎందుకంటే మరి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే ఆ సినిమా కలిసి రాదు అని చెప్పి నేను బయట విన్నటువంటి మాటలు అనమాట. బ్రహ్మాస్త్రం సినిమా చూసుకున్నట్లయితే ఆయన 10 కోట్లు తీసుకున్నట్ట ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, తెలుగు స్టేట్స్లో సినిమాని లేపడానికి 10 కోట్లు ఆయన అయితే ఛార్జ్ చేసినట్ట. కానీ ఆ సినిమా నిజం చెప్తున్నా సంకా నాకిపోయింది అనేటటువంటి రియాలిటీ. సినిమా హిట్ బ్రో మీరు అనమాకండి. సినిమా హిట్ అంటే నేను మెట్టుతో కొడతాను, ఎందుకంటే హిట్ అయితే పార్ట్ 2 రావాలరా. పార్ట్ 2 రాకుండా ఎందుకు రణబీర్ సైలెంట్గా ఉండవు, డైరెక్టర్ సైలెంట్గా ఉండు, హీరోయిన్ సైలెంట్గా ఉంది అనేటటువంటిది ఒకసారి అయితే ఆలోచించుకోవాలన్నమాట. సో రాజమౌళి గారు మిత్ అనేటటువంటిది ఆయన తీసేటటువంటి సినిమా హీరో నెక్స్ట్ సినిమాకే కాదు, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన, ఆయన ఆడియో ఈవెంట్కి వచ్చిన ఎలాంటిది రిపీట్ అయ్యింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయన సినిమా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ తిట్టేదిలే, కానీ ఆయన కానీ ఏరే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వస్తే మట్టికి నిజంగా నాకు పొద్ది అనేటటువంటిది నాకు అనిపిస్తున్నటువంటి ఫీలింగ్. సో హిట్ గురించి మాట్లాడేసా, రాజమౌళి గారి మిత్తు గురించి మాట్లాడేసా. ఇప్పుడు మాట్లాడుతూ చూడండి, ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావట్లేదు అనేటటువంటిది. ఆడియన్స్కి థియేటర్లో కన్నా థియేటర్ బయట ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా దొరికేస్తుంది. ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఐపీఎల్లో మీరు ఒక హర్రర్ మూవీ చూస్తున్నా, ఒక థ్రిల్లర్ మూవీ చూస్తున్నా, కలగనటువంటి ఫీలింగ్ ఐపీఎల్లో కలిగేస్తుంది అనమాట. మన దగ్గర 100 మంది ఉంటే 70 మంది ఖచ్చితంగా క్రికెట్ చూస్తారు, అందులో 90 మంది ఖచ్చితంగా ఐపీఎల్ అభిమానులు ఉంటారు. ఐపీఎల్ చూస్తున్నప్పుడు ఒక నార్మల్ ఐపీఎల్ చూస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్ కలగట్లేదు. ఒకప్పుడు బాగా అన్నటువంటి సిఎస్కే ఉండొచ్చు, ముంబై ఉండొచ్చు, ఎస్ఆర్హెచ్ ఉండొచ్చు, టేబుల్ లీస్ట్కి రావడం, అసలు ఆట రానటువంటి, అసలు ఒక్క కప్పు కొట్టినటువంటి ఆర్సీబీ ఉండొచ్చు, ఆర్ఆర్ఐ ఉండొచ్చు, ఇవన్నీ కూడా టాప్కి, గుజరాత్ ఇవన్నీ కూడా టేబుల్ టాప్ ప్లేస్లో ఉంటాయండి అనేటటువంటిది థ్రిల్లింగ్ అనమాట. కొన్ని మ్యాచ్లు డ్రా అవుతున్నాయి, కొన్ని మ్యాచ్లు లో స్కోరింగ్ కూడా డిఫెండ్ చేసుకున్నారు, కొన్ని మ్యాచ్లు హై స్కోర్కి వెళ్తున్నాయి. ఎస్ఆర్హెచ్ ఆడుతుందంటే ఇంట్రెస్టే, ఆర్సీబీ ఆడుతుందంటే ఇంట్రెస్టే, సిఎస్కే ఆడుతుందంటే ఇంట్రెస్టే. కాబట్టి ఇక్కడ సినిమాలో కన్నా బయట ఎంటర్టైన్మెంట్ అనేటటువంటిది పుష్కలంగా ఉంది. అది కాక రీల్స్, ఇప్పుడు ఒక్కొక్క రీల్ ఓపెన్ చేసి చూడండి, భయంకరమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అయితే మనకు దొరుకుతుంది అనమాట. దానివల్ల ఇక సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, క్రికెట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, అండ్ ఓటీటీ. రీసెంట్గానే ఓటీటీకి వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్కి వచ్చింది. థియేటర్కి వచ్చినటువంటి చాలా సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి. ఒక 100 సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి అంటే 99 సినిమాలు హిట్ అవుతున్నాయి అనమాట. ఒక 100 సినిమాలు మన థియేటర్కి వస్తున్నాయి అంటే అందులో కనీసం 10 కూడా హిట్ కావట్లేదు అనేటటువంటి రియాలిటీ. దీనివల్ల జనాలకి సినిమాల మీద నమ్మకం అయితే పోతుంది. ఒక పెద్ద హీరో సినిమా వస్తే మేము చూస్తాం, ఇందాక నేను డిస్కషన్ చేశాను కదా, ఒక అల్లు అర్జున్ సినిమా వస్తే చూద్దాం, ఒక రామ్ చరణ్ సినిమా వస్తే చూద్దాం, ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తే చూద్దాం, ప్రభాస్ సినిమా వస్తే, మహేష్ బాబు సినిమా వస్తే, ఎన్టీఆర్ సినిమా వస్తే, ఈ హీరోల సినిమాలు వస్తే చూస్తామే కానీ వేరే హీరోలు, చిన్న హీరోల సినిమాలు కూడా మేము చూడాలా అనేటటువంటి ఫీలింగ్తో అయితే ఉన్నారనమాట. దీనివల్ల టికెట్ కౌంటింగ్ చాలా తక్కువగా ఉంది. అదికాక మన రెట్రో అనేటటువంటి సినిమా కూడా రిలీజ్ అవుతుంది మన సూర్యాబాయిది. ఆ సినిమా మిత్తు కూడా ఈ హిట్ 3 మీద పడిందేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. దీనివల్ల ఎవర్ గ్రీన్ అనటం, టికెట్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల థియేటర్కి రాపించలేకపోవటం, 200 పెట్టి సినిమా చూసే బదులు అదే 200 పెట్టి ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే జియో హాట్స్టార్లో భయంకరమైనటువంటి సినిమాలు ఉన్నాయి, 250 పెట్టి నెట్ఫ్లిక్స్ తీసుకుంటే ఇంకా భయంకరమైనటువంటి సినిమాలు ఉన్నాయి, 150 పెట్టి అమెజాన్ ప్రైమ్ ఒక నెలకు తీసుకుంటే ఇంకా భయంకరమైనటువంటి సినిమా చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఓటీటీ నెల ప్రైజ్ వచ్చేసి సినిమా ఒక టికెట్ ప్రైజ్ లాగా ఉంది. దీనివల్ల ఆడియన్స్ థియేటర్కి రాలేకపోతున్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తున్నటువంటి ఫీలింగ్. మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది, ఎందుకు థియేటర్కి జనాలు రావట్లేదు అనేటటువంటిది మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద తెలియజేయండి. దాని గురించి డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఫైనల్లీ చెప్పేది ఏంటంటే ఈ వీడియో అంతే, జస్ట్ చిన్న షేర్, లైక్ కొట్టేయండి. బాయ్ బాయ్, నమస్కారం.